ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కల్తీ కల్లు బాధితుల ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు నిమ్స్ వైద్యులు. 31 మంది బాధితులకు నిమ్స్ లో చికిత్స అందిస్తుండగా 27 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటించారు. మరో 4 బాధితులకు డయాలసిస్ చేస్తున్నట్టు తెలిపారు వైద్యులు. బాధితులందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తున్నట్టు స్పష్టం చేశారు నిమ్స్ డాక్టర్లు. నిమ్స్ వైద్యులు 27 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా ప్రకటించారు. వీళ్ళకి ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయి, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. నిమ్స్ నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ సుష్మిత. చెప్పండి, ఎలా ఉన్నారు? 27 మంది ఆరోగ్యం నిలకడగా ఉంది, మిగతా వారికి డయాలసిస్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. డాక్టర్స్ రెస్పాన్స్ ఏంటి? బిందు, కల్తీ కళ్ళు తాకి ఇప్పటికే దాదాపు 40 మంది పైగా కూడా బాధితులు అందరూ వివిధ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యారు. 30 మందికి పైగా కూడా నిమ్స్లో జాయిన్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు 31 మంది పేషెంట్స్ ప్రస్తుతం నిమ్స్లో ఉన్నారు. అయితే 40 మంది జాయిన్ అయిన సమయంలో 6 మంది చనిపోయినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే ప్రభుత్వం నుంచి మనకి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే 3 చనిపోయినట్టుగా కూడా అధికారికంగా అయితే ప్రకటించారు. సో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిమ్స్లో కూడా చూసుకుంటే మనం ఇప్పటి వరకు 31 మందిలో 27 మంది పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. 4కి డయాలసిస్ అయితే చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. సో వారందరికీ కూడా పరిస్థితి అయితే ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరో రామ్దేవ్ బావా హాస్పిటల్ నుంచి ఏదైతే కుకట్పల్లి హాస్పిటల్లో అక్కడి నుంచి కూడా మరో పేషెంట్ కూడా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్రితమే ఇక్కడ మరో పేషెంట్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ పూర్తిగా కూడా చూసుకుంటే నిమ్స్లో ప్రస్తుతం పూర్తిగా బెడ్స్ కూడా నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఒకవేళ పేషెంట్స్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మరో పేషెంట్కి బెడ్ లేదని మరో పేషెంట్ని గాంధీ ఆసుపత్రికి పంపించిన ఇప్పుడే మనం ఒక 5 నిమిషాల క్రితమే చూసాము. ఒక అంబులెన్స్లో కూడా మరో పేషెంట్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే నిమ్స్లో పూర్తిగా కూడా బెడ్స్ నిండిపోయినట్టుగా కూడా ఇక్కడ మనకు అందుకున్న సమాచారం అయితే తెలుస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఈ కల్తీ కళ్ళు ఏదైతే కూకట్పల్లిలో దొరికిందో అక్కడ చుట్టుపక్కల వాసులంతా కూడా ప్రతిరోజు వెళ్ళి అక్కడ తాగుతూ ఉంటారని కూడా తెలుస్తుంది. అయితే ఎక్కడైతే కల్తీ కళ్ళు తాగారో 5 కాంపౌండ్స్ అంటే దాని పక్కనే దాదాపు 2-3 కాంపౌండ్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 200 నుంచి 500 వరకు మొత్తం 5 కల్తీ కాంపౌండ్స్ కూడా తాగుతూ ఉంటారని కూడా సమాచారం. సో అందులో కూడా 40 మంది బాధితులు మాత్రమే వారికి విరేచనాలు, వాంతులు, తీవ్ర తలనొప్పిని కొంతమందికి బయటకు వచ్చారు. మరి కొంతమంది ఇంకా బయటికి రాలేదని కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ బాధితులు కూడా మరింత మంది ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో వారిలో కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో పూర్తిగా కూడా వారందరి పరిస్థితి అయితే ప్రస్తుతం ఎగ్జామిన్ అయితే చేస్తున్నారు నిమ్స్ ఆసుపత్రిలో. కొంతమంది రాజకీయ నాయకులు కూడా వచ్చి ఇక్కడ పూర్తి కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా వచ్చి నిన్నంతా చెక్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారందరికీ కూడా ట్రీట్మెంట్ అందించాలని కూడా చెప్తున్నారు. కొంతమంది బాధితులు కూడా ఇక్కడ వచ్చి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పూర్తిగా కల్తీ కాంపౌండ్లు ఏవైతే ఉన్నాయో కళ్ళు కాంపౌండ్లకు సంబంధించి అవన్నీ కూడా మూసివేయాలని కూడా చెప్తున్నారు. ఎన్నోసారి కంప్లైంట్ ఇస్తున్నప్పటికీ కూడా తాత్కాలికంగా మూసివేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దాన్ని మరోసారి మళ్ళీ తెరుస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తం ఆ కల్తీ కాంపౌండ్ కి సంబంధించి ఏవైతే కళ్ళకు సంబంధించి ఉన్నాయో అందులో 7 మందిని కూడా ఇప్పటికే పోలీసులు 27 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా నిమ్స్ వైద్యులు చెప్తున్నారు. మా కరెస్పాండెంట్ సుస్మిత ఇప్పటిదాకా లైవ్ అప్డేట్స్ అందించారు. థ్యాంక్ యూ సుస్మిత.